తెలంగాణలో బడ్జెట్ బెల్ మోగింది. శాఖల వారీగా సమీక్షలు మొదలయ్యాయి. ఆదాయం, వ్యయం, నిధుల సమీకరణ, కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మార్పు నినాదంతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పరిపాలనలో తన మార్క్ చాటుకుంటోంది. 6 గ్యారెంటీలు సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజా దర్బార్ ఫిర్యాదులపై కేబినెట్ సబ్ కమిటీ, ధరణి పోర్టల్పై కోదండరెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అన్ని వనరులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో 2024-25 వార్షిక బడ్జెట్పై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై ఉన్నతాధికారులతో చర్చించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రెవెన్యూ, హౌసింగ్, I&PR శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయంపై ఆరా తీశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, శ్రీనివాసరాజు, I&PR స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాఖల వారీగా ఆదాయ వ్యయాలపై సమీక్ష నిర్వహించారు భట్టి విక్రమార్క. ఇవాళ సీతక్క, దామోదర, రాజనరసింహ, 20న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, 22న ఉత్తమ్ కుమార్ రెడ్డి, 23న పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులతో వారి శాఖలను సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న శాఖలపై 24, 25, 27 తేదీల్లో రివ్యూ ఉంటుంది. రోజుకు 4 శాఖల చొప్పున రివ్యూలు ఉంటాయి. 6 గ్యారెంటీల ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ప్రతి శాఖ నుంచి అందిన ప్రతిపాదనను ఆర్థిక శాఖ పరిశీలిస్తుంది. విధి విధానాలు, నిధుల కేటాయింపు, నిధుల సమీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇలా అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.